ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంలో ఈ 6వ రోజున కాత్యాయని దుర్గాదేవిని అందరం కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ రోజున ఆ అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాం. ఆవిడ యొక్క మహిమలు, ఆ విధానాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓం చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని నమో నమః. దుర్గామాత యొక్క 6వ స్వరూపానికి కాత్యాయని అని చెబుతారు. పూర్వము కథనామకుడైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి మహర్షి ఉండేటువంటి వాడు. అతని యొక్క కుమారుడే కాత్యా మహర్షి. ఈ కాత్యా గోత్రుడే విశ్వవిఖ్యాతుడైనటువంటి కాత్యాయన మహర్షిగా వెలుగొందాడు. ఇతడు పరాంబాదేవి అమ్మవారిని ఉపాసించడం కోసం అనేకమైనటువంటి సంవత్సరములు కఠినమైనటువంటి తపస్సును ఆచరించాడు. ఆ భగవతి దుర్గాదేవి యొక్క పుత్రికగా తన ఇంట్లో జన్మించాలనేటువంటి కోరిక అతనికి కలిగింది. అమ్మవారు అతని యొక్క ప్రార్థనని అంగీకరించారు. కొంతకాలం తర్వాత మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క అత్యాచారాలు ఈ భూలోకంలో హెచ్చుగా అయ్యాయి. ఈ మహిషాసురుడిని సంహరించడం కోసం బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల యొక్క అంశతో ఒక దేవుని సృష్టించారు. మొట్టమొదటి కాత్యాయని మహర్షి ఈమెను పూజించాడు. అందువల్ల ఈమెని కాత్యాయని అని పిలుస్తారు. ఆ విధంగానే అమ్మవారి ప్రసిద్ధికి ఎక్కారు కూడా. ఈమె కాత్యాయన మహర్షి యొక్క ఇంట్లో పుత్రికగా అవతరించింది అనేటువంటి మాట మరి ఒక కథ కూడా ఉన్నది. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించింది. ఇదంతా ఉత్తర భారతదేశం యొక్క పంచాంగం ప్రకారంగా చెబుతారు కొంతమంది. మనం ఈ ఆశ్వయుధ కృష్ణ చతుర్దశి అని కొంతమంది చెప్పేటువంటి పురాణం కూడా ఉన్నది. ఈమె ఆశ్వయుధ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి యొక్క పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసురుని వధించింది అని చెబుతారు. ఈ కాత్యాయని దేవి అమోఘమైనటువంటి వరదాయని. కృష్ణ భగవానుని పతిగా పడేయడం కోసం గోకులంలో ఉండేటువంటి గోపికలందరూ కూడా యమునా నదీ తీరాన ఈమెని పూజించారు. ఈమె వజ్రమండలానికి అంటే గోకులానికి అధిష్టాత్రిగా వెలిసినటువంటిది. ఈమెక స్వరూపం దివ్యం, భవ్యం, అమోఘం. ఈ అమ్మవారి యొక్క శరీర కాంతి బంగారం వలె తలతల మెరుస్తూ ఉంటుంది. ఈమె యొక్క 4 భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. కుడి చేతిలో ఒక అభయముద్రని, మరొకటేమో వరముద్రని కలిగి ఉంటుంది. ఎడమ చేతుల్లో ఒకదాని యందు ఖడ్గం, వేరొక దాని యందు పద్మంతో శోభిల్లుతూ ఉంటుంది. ఈమె ఈ కాత్యాయని దేవి కూడా సింహవాహనారూఢ. ప్రత్యేకంగా ఈ దుర్గా నవరాత్రుల్లో 6వ రోజున కాత్యాయని స్వరూపంగా పూజిస్తుంటాం కాబట్టి సాధకుడి యొక్క సాధన చేత మన మనస్సు అంతా కూడా ఆజ్ఞాచక్రం యందు స్థిరమవుతుంది. మనం ఉండేటువంటి సచక్రాల్లో మూలాధార, స్వాధిష్టాన, మనపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్ర స్థిరములు 6 చక్రములు. అందుకని లలితా సహస్రనామంలో కూడా సచక్రోపరి సంస్థితాయే నమః మహాశక్తి కుండలిన్యే నమః అని చెప్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కూడా 6 కొండల పైన 7వ కొండ మీద 7 కొండల వాడుగా ఉన్నాడు. ఆయన కూడా బాలా త్రిపుర సుందరి స్వరూపం అని చెప్తారు కొంతమంది. అందుచేత అవతారములు పరమేశ్వరుడు ఏవైనా అంతా కూడా ఒకే జ్యోతి స్వరూపం మనందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది. అందుచేత యోగ సాధనలో
దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి శక్తి చేత సాధకులు దివ్యశక్తి కుండలిని సాధించటటువంటి వాళ్ళు ఓ రకంగా ఈ అమ్మవారిని ఈ యొక్క నవదుర్గల్ని ఉపాసన చేస్తూ ఉంటారు. అంచేత నవదుర్గోపాసన జీవులకందరికీ కూడా నవగ్రహ శాంతి, అలాగే యోగ సాధనలో ఈ యొక్క ఉపాసనాన్ని వారు సాధించే భక్తితో గురువు ద్వారా తెలుసుకుని నిస్వార్థమైనటువంటి లోక కళ్యాణ ప్రయోజనం కోసం కూడా వాళ్ళు చేసినట్లయితే వారికి ఎంతో కలుగుతుంది. అంచేత ఎవరైనా కూడా మనం ఒకటి తెలుసుకోవాలి, ప్రత్యేకంగా సాధకులందరూ కూడా ఏంటంటే ఎలా పడితే అలా మంత్రములతో చేయడం కానీ అట్లా చేయరాదు. సద్గురువు దగ్గరికి వెళ్ళి వారి ద్వారా ఉపాసనని గ్రహించి తద్వారా మనం ఉన్నత శ్రేణిగా వెళ్ళాలి తప్ప గ్రంథాలు ఎక్కడో పుస్తకాలు చదువుకుని చేయకూడదు. ఎవరైతే అనుభవంగా వారి విద్యని ఆచరించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక తెలుసుకున్నట్లయితే వారికి నిజమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నవదుర్గోపాసన అంతా కూడా మనందరికీ కూడా నవగ్రహాలకి శాంతి పొందడం, నవగ్రహ శాంతి కలుగుతుంది. తద్వారా మనం సాధనా మార్గం కనుక చేసుకున్నట్లయితే ఆనంద సిద్ధి కలుగుతుంది. ఏమిటి ఆనంద సిద్ధి అంటే అది దివ్యమైనటువంటి మహాశక్తి కుండలిని రేజ్ అవుతుంది వాళ్ళకి. అంచేత అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఉపాసన చేయాలి తప్ప ఏదో మనం చేసి ఆగ్రహాన్ని తెచ్చుకోకూడదు. అందుచేత మనం అందరం కూడా ఈ స్థిరమైనటువంటి మనస్సుతోటి సాధన చెయ్యాలి. అప్పుడే సర్వస్వం కూడా కాత్యాయనదేవి యందు మనం చరణములు యందు మనం మోకరిల్లి భక్తితో ఆవిని వేడుకుంటూ ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ఆత్మ సమర్పణ గావించినట్లయితే భక్తుడికి సహజంగానే కాత్యాయని మాత దర్శనం లభిస్తుంది. ఈ దేవిని భక్తితో కనుక సేవించినటువంటి వారికి ధర్మార్థ కామ మోక్షంలోనేటువంటి చతుర్విధ ఫలపురుషార్థములు కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. ఈ లోకంలోనే అలౌకికమైనటువంటి తేజస్సులను ప్రభావాల్ని సాధకుడు పొందగలడు. రోగాలు, శోకాలు, సంతాపాలు, భయం మొదలైనవి సాధకుడి నుండి సర్వదా దూరం అయిపోతాయి. జన్మ జన్మాంతరంలో ఉండేటువంటి చేసినటువంటి ప్రారంధ కర్మ ద్వారా సంప్రాప్తించినటువంటి పాపములను కూడా నశిస్తాయి. ఈ దేవి ఉపాసన కంటే సులభమైనటువంటి సరళమైనటువంటి మార్గం మరి ఒకటి లేదు. ఈమెను ఆరాధించేటువంటి వారు నిరంతరము కూడా ఈమె యొక్క సాన్నిధ్యంలో ఉండి పిమ్మట పరమపద ప్రాప్తికి అర్హులవుతారు. కావున మనం అన్ని విధములా కూడా ఈ తల్లిని శరణు తెచ్చి ఈమె పూజలు యందు ఉపాసన యందు తత్పరులంగో భక్తితో భక్తి తత్పరులమై ఉండాలి. అందుకనే ఒకటి ఉన్నది శాస్త్రంలో విష్ణుదుర్గోపాసన అంటారు. నరసింహోపాసనలో కూడా చండీ ఉపాసనే ఉన్నది. శంఖచక్ర ధనుర్బాణాం ధారయంతీంద్రలోచనాం దూర్వాదల నిభాం వందే దుర్గాం దుర్గతిహారణీం అంటారు. ఇది మహావిద్యలో ఉంటుంది. అమ్మవారి యొక్క మహావిద్యలో విష్ణుదుర్గాదేవిని పూజిస్తారు. అంచేత ఈ మనం నవగ్రహాల్లో బుధుడికి అన్వయించుకోవచ్చు. అలాగే దుర్గామాత ఉపాసకులు మనం బుధగ్రహానికి అతిదేవత ఎవరు ఉంటే విష్ణుమూర్తిని చెబుతాం. అంటే విష్ణుమూర్తి అమ్మవారిలో ఉండేటు శ్రీమత్ సింహాసనేశ్వరి అని నామం ఉన్నది లలితా సహస్రనామంలో. ఆ సింహవాహనం సింహస్వరూపం ఎవరంటే అసలు విష్ణుమూర్తి అని చెప్పడం కూడా శాస్త్రంలో ఉన్నది. అంతే విష్ణుమూర్తి వారు ఆయనని కలిపి కనుక చేసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి విష్ణుదుర్గా మంత్రం శ్లోకాన్ని ఈ కాత్యాయని దేవి యొక్క శ్లోకాన్ని సంపుటీకృతంగా కనుక మనం జపం చేసుకొని సాధకులు కనుక దానికి ఒక సంఖ్యాక్రమం ఉన్నది. అది గురువుల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని చేసుకున్నట్లయితే బుధగ్రహం ద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి. అవి ఏమిటంటే ఆర్థికమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయి. అంచేత అనేకమైనటువంటి రోగాలు తొలగిపోతాయి. కాబట్టి కాత్యాయని దుర్గాదేవిని మనం ప్రార్థన చేసినట్లయితే మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలిగి వ్యూహలక్ష్మి అయినటువంటి ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి కూడా మనకు అనుగ్రహం కలుగుతుంది. అందుచేత ఉపాసనని రమ్యతగా తెలుసుకుని చేసుకుంటే ఆ రమ్యత మనకు కలుగుతుందని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. సర్వమంగళమాంగళ్యే శివే సంవార్ధసాధికే శరణ్యే త్రయంబికే కాత్యాయని దుర్గే దేవి నమోస్తుతే, నమోస్తుతే, నమోస్తుతే. హరి ఓం తస్సతు. బ్రహ్మార్పణం అస్తు.